అసలు నీతి అంటే ఏంటి ఒకసారి చూద్దాము. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 11వ వచనంలో, మరియు ప్రస్తుతమందు సమస్త శిక్షయు దుఃఖకరముగా కనబడునే గాని సంతోషంగా కనబడట్లా. ఆమేన్, హల్లెలూయా. మన జీవన విధానంలో ఏదైనా ఏ విధంగా కనపడుతుందంటండి? దుఃఖంగా కనపడుతుంది. సంతోషం మాత్రం మన జీవితాల్లో లేదు అని భక్తుడు సెలవిస్తూ ఉన్నాడు. ప్రస్తుతము నువ్వు జీవించిన జీవితంలో దుఃఖం వస్తుందా? సంతోషం లేకుండా జీవిస్తున్నావా? ఆ విధంగా నువ్వు జీవించినట్లయితే దేవుడు నీకు ఇచ్చే ప్రతిఫలం ఏంటో దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. అయినను దాని యందు అభ్యాసం కలిగిన వారికి అది నీతి అను సమాధానకరమైన ఫలం ఇచ్చును. ఆమె చెప్పు గట్టిగా, ఆమె హల్లెలూయా. నువ్వు నీతిగా ఉండాలంటే దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. ప్రస్తుతం నీ జీవితంలో ఉన్న ఇరుకులే కానీ, ఇబ్బందులే కానీ, శోధనలే కానీ, శ్రమలే కానీ, సంతోషం లేని స్థితే కానీ నువ్వు అభ్యసించిన ఎడల, దానికి అలవాటు పడిన ఎడల, దాని అందే నువ్వు సంతోషించిన ఎడల, దాన్ని సహించిన ఎడల, దాన్ని తట్టుకుంటే అది నీతి సమాధానం అని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఆమె చెప్పు గట్టిగా. బాధల్లో ఉన్న వాళ్ళకి, ఇరుకుల్లో ఉన్న వారికి ఒక చక్కని ఓదార్పు కలిగిన మాట ఇది. ఈరోజు నీ జీవితం బాధగా ఉందా, శ్రమతో ఉందా, ఇరుకుల్లో ఉందా, ఇబ్బందులో ఉందా? దాన్ని అభ్యసించాలంట, దాన్ని తట్టుకోవాలంట, దాన్ని ఖచ్చితంగా దేవుని కొరకు ఎదిరించాలంట, దేవుని కోసం నిరీక్షిస్తూ ఉండాలి. నీతి అనే సమాధానం నీ జీవితంలో వస్తుంది.